వెల్కమ్ టు MG9 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని రాజీవ్ నగర్ కాలనీ సాయిబాబా గుడి దగ్గర డ్రైనేజీ లేకపోవడంతో ఐటీసీ డంపింగ్ యార్డ్ గోడ పడిపోవడంతో డంపింగ్ యార్డ్లో నిలిచిపోయినటువంటి వ్యర్థ జలాలతో కూడుకున్న మురుగునీరు గ్రామంపై పోటెత్తింది. గ్రామంలో ఉన్న ఇళ్లలోకి చేరిన భారీ వరద ఐటీసీ అధికారులు ముందస్తు జాగ్రత్త లేకుండా డ్రైనేజీలు తీపడంతో సదరు కాంట్రాక్టు ఇష్టం వచ్చినట్లు డ్రైనేజీలు కట్టడంతో ఐటీసీలోని గ్రామంలోకి చేరుకున్న మురుగు నీళ్లు నిలిచిపోవడంతో ఇళ్లలో ఉన్న గోడలు నానిపోయి పడిపోతున్నాయి. ఇప్పటికే రోగాలతో సతమతమవుతున్నాం. ఐటీసీ పొల్యూషన్ తో దానికి తోడు ఐటీసీలోని వ్యర్థ జలాలు కూడా మా ఇంట్లపైకి రావడంతో మేము ఈ దుర్వాసన వస్తున్న మురికి నీటిలో ఎలా బతకాలో కూడా తెలియడం లేదు అని గ్రామస్తులు విలపిస్తున్నారు. స్థానిక ఐటీసీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా మమ్మల్ని పట్టించుకోవట్లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పినపాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ MG9 టీవీ న్యూస్ రిపోర్టర్ SK ముజఫర్. స్కూల్ కాడ నుంచి వరద మొత్తం వచ్చి ఊరి మీద పడుతుంది. గోడలు కూలినప్పుడల్లా గోడలు కట్టుకుంటున్నారులే కానీ డ్రైనేజ్ కట్టమంటే మటుకు కడతలేదు. ఈ నీళ్ళన్నీ వచ్చి ఇళ్లలో గోడలు కూడా కూలినాయి రాత్రి వానకి. ఇది మాకు టెంపరవరీ కాకుండా శాశ్వతంగా పరిష్కారం అయ్యే మార్గం చూపించాలి. డ్రైన్ కట్టుకోవాలి. ఐటీసీ వాళ్ళు డ్రైన్ కట్టాక ఈ గోడ కట్టాలి. అప్పుడు దాకా కట్టడానికి వీలు లేదు. అందుకని ఈ ఊళ్ళో జనం అందరూ వచ్చి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అందులో మంచినీళ్ళు కూడా 2 నెలల నుంచి మంచినీళ్ళు కూడా వదలటం లేదు ఐటీసీ వాళ్ళు. ఏంటంటే నీళ్ళు లేవని చెప్తున్నారు. దాని మీద ఎమ్మటే ఐటీసీ వాళ్ళు చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. రాత్రి వర్షానికి వెనకాల ఉన్న బ్యాక్ వాటర్ నుంచి గోడ మొత్తం కూలిపోయిందండి. కొంచెం మీరు దయచేసి చూసి అది ఫస్ట్ పర్మనెంట్ సొల్యూషన్ చేసిన తర్వాత ఈ గోడ కట్టాలని అడుగుతున్నాం మేము. దయచేసి ఇక్కడికి వచ్చి చూసి పరిస్థితిని చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్ళు వచ్చేసాయండి. రోడ్డు మొత్తం నీళ్ళు వస్తున్నాయి. మాకు రోడ్డు మొత్తం నిండిపోతుంది, ఫ్లో అయిపోతుంది. మొన్న వర్షానికి చాలామంది ఇంట్లో నీళ్లు కూడా వెళ్ళిపోయాయి. లోపల మటుకు ఇల్లు మునిగిపోయాయి చాలా మటుకు. దయచేసి కొంచెం చూసి ఇక్కడ ఉన్న పరిస్థితిని చూసి వచ్చి పర్మనెంట్ సొల్యూషన్ చేస్తున్నట్టు చూడండి. థ్యాంక్ యూ. అయిపోయింది అన్ని చాలా మంది చెప్పారని చెప్పరు దాన్ని 2-3 సార్లు రికార్డ్ నిన్న 8 గంటల వరకు ఈ పని చేస్తూనే ఉన్నారు. ఆయన ఇది మీద పడ్డా కానీ ఏమన్నా ఉంది బళ్ళు పెట్టారు. ఇక్కడ బళ్ళు ఆటోలు ఉండేవి.